దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్‌లో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు మే 13న 10 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు 10 రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 10 రాష్ట్రాల్లో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణకు సంబంధించి 17 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా మందకోడిగా సాగుతుందని చెప్పొచ్చు. అప్ టు అంటే 11:00 వరకు ఈసీ ఇచ్చిన పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది అని ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ 31.51, భువనగిరి 27.97, చేవెళ్ళ 20.35, హైదరాబాద్ వచ్చేసి 10.70. ఇది చాలా తక్కువ ఉంది. కేరళ 26.14, మహబూబాబాద్ 30.70, మహబూబ్ నగర్ 26.99, మల్కాజ్గిరి 15.05, ఖమ్మం వచ్చేసి 31.56, మెదక్ 28.36, నల్గొండ 27.74, నార్కర్నూల్ 27.74, నల్గొండ 31.21, నిజామాబాద్ వచ్చేసి 20.26, పెద్దపల్లి 26.17, సికింద్రాబాద్ 15.77, వరంగల్ 24.18, జహీరాబాద్ 31.83. అత్యధికంగా జహీరాబాద్ నమోదని చెప్పొచ్చు 11:00 వరకు. అత్యల్పంగా వచ్చేసి హైదరాబాద్లో ఎప్పుడు పోలింగ్ అనేది చాలా తక్కువనే జరుగుతుంది. గత అసెంబ్లీలో కూడా చూసాము, చాలా తక్కువ పర్సెంటేజ్ జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. హైదరాబాద్లో 10.70 అంటే దాదాపు 11:00 ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఇది. ఆ 11:00 ఇచ్చిన పోలింగ్ ఎంత నమోదైంది అనేది ఆ 11:00 ఇచ్చిన అప్డేట్ ఇది. హైదరాబాద్ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ 15.77 అంటే దాదాపు సికింద్రాబాద్ సంబంధించి పార్లమెంట్లో చాలా తక్కువ పోలింగ్ శాతం 11:00 వరకు ఇది నమోదైంది. కనీసం ఇట్లనే ఉంటే సాయంత్రం అయ్యేసరికి 6:00 వరకు పోలింగ్ క్లోజ్ చేసిన టైం 6 వరకు పోలింగ్ టైం ఉంది. 6 వరకు కనీసం ఇట్లనే సాగితే 50% కూడా దాటే పరిస్థితి లేదు. ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ పోలింగ్ శాతం పెంచడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్న జనాలకు మాత్రం ఇంకా అవేర్నెస్ రావడం లేదు. బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి జనాలు ఎందుకు రావట్లేదో అసలు జనాలే ఆలోచించుకోవాలి. బయటికి వచ్చి ఓటేద్దాం, కనీసం ఓటు హక్కును వినియోగించుకుందామనే మినిమం సెన్స్ కూడా కొద్దిమంది జనాల్లో మనకు కరువైందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం, జహీరాబాద్ వచ్చేసి 31.83, ఇది ఓకే. అంటే కొన్ని తర్వాత నల్గొండలో కూడా ఈ రూరల్ ఏరియాలో కొంచెం ఓటింగ్ అనేది బాగానే జరుగుతుంది పోలింగ్. ఆదిలాబాద్ చూసుకుంటే 31.51 ఉంది. ఇది కూడా రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా బాగానే జరుగుతుంది. ఇంకొకటి మహబూబాబాద్ కూడా 30.70, ఇది కూడా బాగానే ఉంది. జహీరాబాద్ 31.83, నిజామాబాద్ కూడా కొంచెం బెటర్ 28.26, మెదక్ కూడా బాగానే ఉంది 28.32, భువనగిరి ఓకే కొంచెం ఇక్కడ కొంచెం లేట్గానే చెప్పొచ్చు 27. ఖమ్మం ఒకటి బాగుంది, ఖమ్మం కూడా 31.56. యాక్చువల్గా ఏంటంటే ఈ పోలింగ్ అనేది పెరిగితేనే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్క పెడితే పోలింగ్ అనేది కంపల్సరీ పెరగాలి. ఓటింగ్ శాతం పెరిగితేనే అవేర్నెస్ వస్తుంది జనాలకు, ఓటేయాలనే ఆలోచన జనాలకు రావాలని చెప్పేసి ఓ పక్కన ఈసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఈసీ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటికీ జనాల్లో మాత్రం కదలిక రావట్లేదు. గత అసెంబ్లీ ఎలక్షన్ రోజు చూసాము, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓ పక్కన ఏపీలో అసెంబ్లీ ప్లస్ లోక్సభ జరుగుతుంది. అక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రకారం చూస్తే లోక్సభ కంటే అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ శాతం చూస్తే అక్కడ కూడా చాలా మందకొడిగా సాగుతుంది. జిల్లాల వరకు చూసుకుంటే చాలా ఇప్పటికీ కూడా 30% కూడా దాటని పరిస్థితి ఉంది. ఇది ఇలాగే సాగితే సాయంత్రం కొన్ని చోట్ల తెలంగాణకు సంబంధించి 13 నియోజకవర్గాలకు సంబంధించి 5 గంటల వరకు పోలింగే పెట్టారు. మిగతా చోట్ల 6 గంటలకల్లా పోలింగ్. ప్లస్ ఏంటంటే ఆ 13 చోట్ల కొంచెం మావోయిస్టు ప్రాంతాల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ 5 గంటల వరకే ఫినిష్ చేయాలని చెప్పేసి ఈసీ ఆల్రెడీ డిసైడ్ చేసింది. కొన్ని మిగతా చోట్ల మాత్రం సాయంత్రం 6 గంటల వరకు, 6 గంటల తర్వాత ఎవరిని అలో చేయరు. 6 గంటల లోపు అంటే గేట్ లోపల ఉన్న అంటే పోలింగ్ బూత్లో లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అది రాత్రి 10 అయినా 12 అయినా ఆ లోపల ఉన్న వాళ్ళంతా చేస్తారు. సో ఇప్పుడు ఈరోజు కొంచెం చూసుకుంటే ఎండలు కూడా తక్కువ ఉంది, వాతావరణం కూడా కొంచెం చల్లగానే ఉంది. ఇంటి నుంచి బయటికి రండి, ఓటు హక్కు వినియోగించుకోండి. మీ అభ్యర్థి ఎవరో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు సేవ చేసే అభ్యర్థి ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. ముఖ్యంగా యువత కంపల్సరీ బయటికి రావాలి. యువత మాత్రం అసలు ఈ ప్రకారం చూస్తే యూత్ ఇంకా తన ఓట్లను ఇంకా ఓటు క్యాష్ చేయనట్టుంది. చూద్దాం, ఇప్పటికైనా 11 గంటలకు సంబంధించిన అప్డేట్. మళ్ళీ గంటకు చూస్తే మనకు పోలింగ్ అనేది ఎంత అనేది తెలుస్తుంది. తర్వాత అప్డేట్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం.